హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2.5 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసరికి కుకట్పల్లి గాజుల రామారంలో ఉంటుంది. ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము, సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీకు బిల్డింగ్ ఎలివేషన్ అనేది చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి హెచ్ఎండిఏ పర్మిషన్ తోని కన్స్ట్రక్షన్ చేశారు. ఏ బ్యాంక్ అయినా 80 to 90% వరకు లోన్ ఇస్తుందండి. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ కాలనీ పేరు వచ్చేసి బాలాజీ లేఅవుట్ అంటారండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అన్ని హెచ్ఎండి అపార్ట్మెంట్స్ ఉంటాయి. దీంట్లో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఈ కమ్యూనిటీ చాలా బాగుంటుంది. రోడ్స్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటాయి. అన్ని సీసీ రోడ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ అపార్ట్మెంట్కి కార్ పార్కింగ్ వచ్చేసి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్కి ఈక్వల్లో ఉంటుందండి. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 4 years ఓల్డ్ ఉంటుంది. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ అనేది వదిలారు ఈ అపార్ట్మెంట్కి. ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుందండి, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది. మన కార్ పార్కింగ్ వచ్చేసి 101 ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న మన కార్ పార్కింగ్ ఇది. మన ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 49.5 square yards వరకు వస్తుందండి. దగ్గర 50 square yards వరకు వస్తుంది. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,00,000 పైన ఉంటుందండి. పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము, సో పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఫ్లోర్కి వచ్చేసరికి 2 flats మాత్రమే ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 8 flats ఉంటాయండి. మన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది హాల్, డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1100 SFTలో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 4 years ఓల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా. ఇటు పక్కన 2 bedrooms ఉంటాయండి. టోటల్ ఇది 2.5 BHK. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఏమో సపరేట్గా ఉంటుందండి. టోటల్గా దీంట్లో వుడ్ వర్క్ చేయించారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా కోట్ చేస్తున్నారండి ఓనర్స్. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. 49.5 square yards వరకు వస్తుంది. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, ప్లస్ దీంట్లో బాల్కనీ కూడా ఉంటుందండి ఈ ఫ్లాట్కి. ఇప్పుడు మనం చూస్తున్నది టోటల్ హాల్. ఇటు పక్కన బాల్కనీ ఉంటుంది. బాల్కనీలో కూడా టోటల్గా గ్రిల్స్ వర్క్ చేయించారు. పక్కన కూడా అపార్ట్మెంట్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది. వాళ్ళు కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకునే కట్టారండి. ఇక్కడ సరౌండింగ్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఈ ఫ్లాట్కి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మనం ఎంటర్ అయినా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఏమో సపరేట్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాలు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది టోటల్గా డైనింగ్ ఏరియా. హాల్ అటువైపు ఉంటుంది. ఇది కిచెన్. దీని పక్కన యూటిలిటీ ఏరియా ఉంటుందండి, వాష్ ఏరియా. వాష్ ఏరియాలో కూడా టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది టోటల్గా 2.5 BHK ఫ్లాట్ అండి. దీంట్లో 2 washrooms ఉంటాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కున్న కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఈ ఫ్లాట్కి సంబంధించిన గూగుల్ పేని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్ గూగుల్ పేని ఓపెన్ చేసుకొని ఫ్లాట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.